హే గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం యాన్సిబుల్ ప్లేబుక్ త్రూ జెంకిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాము. ఈ వీడియోలో యాన్సిబుల్ ప్లేబుక్ త్రూ మ్యావిన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికోసం మనము కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది స్లేవ్ సిస్టంలో. తర్వాత డౌన్లోడ్ మ్యావెన్ ప్యాకేజెస్, ఎక్స్ట్రాక్ట్ ఇట్. దాని తర్వాత వచ్చేసి ఈ మ్యావెన్ పాత్ని bash_profile ప్రొఫైల్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఆప్షనల్, ఎందుకంటే మనం ఫుల్ పాత్ వాడినట్లయితే ఈ bash_profile అప్డేట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సో నేను ఈ వీడియోలో యాన్సిబుల్ ప్లేబుక్ని ఎలా రాయాలో చూపిస్తాను. ఇన్ కేస్ మీకు యాన్సిబుల్ ప్లేబుక్ రాయడం తెలిసినట్లయితే డైరెక్ట్గా నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. నౌ లెట్స్ గో అండ్ రైట్ యాన్సిబుల్ ప్లేబుక్. సో దీనికోసం నేను విజువల్ స్టూడియోలో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాము. అది వచ్చేసి జెంకిన్స్ స్లేవ్ setup.yml, ఎందుకంటే ఇది YAML ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ వచ్చేసి YAML ఉంటుంది. యాజ్ యూజువల్ 3 -s, దాని తర్వాత హోస్ట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఏ హోస్ట్లో ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నాము అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి హోస్ట్ ఫైల్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు హోస్ట్ ఫైల్ ఉంది కదా, ఈ ఇన్వెంటరీ ఫైల్లో మనం చెక్ చేయొచ్చు. సో జెంకిన్స్ స్లేవ్ మీద ఇన్స్టాల్ చేయాలి. దానికోసం మనము జెంకిన్స్ స్లేవ్ అని ఇవ్వాలి. అండ్ మనం ఇన్స్టలేషన్ చేస్తున్నాం కాబట్టి బికమ్ ట్రూ, అంటే రూట్ యూజర్ లాగా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ టాస్క్స్. సో మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్క్స్లలో ఫస్ట్ వచ్చేసి జావా ఇన్స్టలేషన్. సో -name ఇన్స్టాల్ జావా 11. ఓకే, సో మనం మాస్టర్ నోడ్లో ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసామో సేమ్ వర్షన్ ఇన్స్టాల్ చేసేదానికి ట్రై చేయండి, సో దట్ దెర్ వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్. సో టు ఇన్స్టాల్ ఇట్ ఏపీటీ అని యూజ్ చేస్తాము. ఏపీటీ వచ్చేసి ఎం లాగా ఉబుంటు సిస్టమ్స్లలో నేమ్. అండ్ మనం ఆల్రెడీ జెంకిన్స్ మాస్టర్లో ఇన్స్టాల్ చేసాం కదా జావా, సో సేమ్ ప్యాకేజ్ నేమ్ తీసుకుంటున్నాను, OpenJDK 11 JRE. సో ఇది వచ్చేసి నేమ్. నెక్స్ట్ స్టేట్ ఇన్స్టాల్డ్. ఓకే, దీని తర్వాత వచ్చేసి మనం మ్యావెన్ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యావెన్ ప్యాకేజెస్ ఎక్కడుంటాయి? మనం బ్రౌజర్లోకి వెళ్ళేసి మ్యావెన్ డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అపాచీ మ్యావెన్. సో ఇక్కడ నుంచి మ్యావెన్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి అపాచీ మ్యావెన్ 3.9.1. మీరు కూడా ఇదే వర్షన్ యూజ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేటానికి ఈ వర్షన్ చేంజ్ అయినట్లయితే ఇక్కడికి వెళ్ళేసి మనం ఓల్డ్ వర్షన్స్ అన్ని చెక్ చేయొచ్చు. ఎనీవే నేను వచ్చేసి ఈ వర్షన్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం మనము ఈ లింక్ని కాపీ చేయాలి, కాపీ లింక్ అడ్రస్. ఓకే, దాని తర్వాత లెట్స్ గో హియర్. సో డౌన్లోడ్ మ్యావెన్ ప్యాకేజెస్. దాని తర్వాత వచ్చేసి ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకునేదానికి గెట్ URL అనే మాడ్యూల్ని యూజ్ చేస్తాం. ఓకే, గెట్ URL అనేది మాడ్యూల్. అండ్ ఇందులో వచ్చేసి మనం URL ఇవ్వాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద URL నేమ్? సో URL వచ్చేసి ఇది కదా, మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాము. అండ్ ఈ URL వచ్చేసి ఈ ఫైల్ని డౌన్లోడ్ చేస్తుంది, అపాచీ మ్యావెన్ 3.9.1 bin.tar.gz అనే ఫైల్ని. ఓకే, నెక్స్ట్ ఇది ఏ లొకేషన్లోకి కాపీ చేయాలనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి డెస్ట్ అనే వాల్యూని వాడతాము. సో డెస్ట్ అనే పారామీటర్లో మనం వాడాలి. ఇది వచ్చేసి /opt అనే డైరెక్టరీలోకి కాపీ చేయాలనుకుంటున్నాము. OPT అనే డైరెక్టరీ ఎక్కడ? జెంకిన్స్ స్లేవ్లో OPT అనే డైరెక్టరీకి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ప్యాకేజెస్. సో ప్యాకేజెస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి unarchive అనే మాడ్యూల్ ఉంది. ఓకే, వన్ కేస్ మీకు డౌట్ ఉన్నట్లయితే ఎక్స్ట్రాక్ట్ ప్యాకేజెస్ ఇన్ యాన్సిబుల్ అని ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి unarchive అనే మాడ్యూల్ ఉంది. సో ఈ unarchive అనే మాడ్యూల్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో unarchive ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఏ రిమోట్ మిషన్. సో రిమోట్ మిషన్లో unarchive ఎలా చేయాలి? సో ఫైల్ ఎక్కడుంది? డెస్టినేషన్. అండ్ ఇది మాత్రం మర్చిపోకూడదు, రిమోట్ ఎస్ఆర్సీని ఇచ్చినప్పుడు మాత్రమే రిమోట్ లొకేషన్లో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది ఇవ్వకపోతే యాన్సిబుల్ కంట్రోల్ నోడ్లో చెక్ చేస్తుంది ఫైల్ కోసం, అందు గురించి. సో ఇది వచ్చేసి మాడ్యూల్. సో unarchive. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్సి. సోర్స్ ఎక్కడ? ఓపీటీలో కదా ఉండేది, ఓపీటీలో ఉంది. అండ్ ఫైల్ నేమ్ ఏంటి మనకు ఓపీటీలో? ఇది వచ్చేసి ఫైల్ నేమ్ వచ్చేసి అపాచీ మ్యావెన్, ఇది కదా ఫైల్ నేమ్. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి అపాచీ మ్యావెన్ 3.9.1 bin.tar.gz. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెస్టినేషన్. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఎక్కడ
ఉంచాలి అనేది, అది కూడా ఓపీటీలోనే. అట్ లాస్ట్ రిమోట్ ఎస్ఆర్సి, ఓకే, రిమోట్ అండర్స్కోర్ ఎస్ఆర్సి వచ్చేసి ఎస్ అంటే సో రిమోట్ సిస్టంలో ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అన్నట్లు. దట్స్ ఇట్. లెట్స్ సేవ్ దిస్ ఫైల్ అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేసే ముందు సింటాక్స్ చెక్ చేయడానికి ఓకే యామెల్ వ్యాలిడేటర్, సో యామెల్ లింట్ కూడా యామెల్ సింటాక్స్ చెక్ చేసేదానికే. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి మన కోడ్ని కాపీ చేసి గో అని ఇస్తే ఇది వ్యాలిడేటా కాదా అన్నది చెప్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి మావెన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ వీడియోలో జెంకిన్స్ స్లేవ్ సెటప్ డాట్ వైఎంఎల్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసాము. ఇది వచ్చేసి యాన్సిబుల్ ప్లేబుక్. ఈ యాన్సిబుల్ ప్లేబుక్ని యూజ్ చేసుకొని మనం స్లేవ్ సిస్టమ్ని కాన్ఫిగర్ చేయబోతున్నాం. దానికంటే ముందు మనము స్లేవ్ సిస్టంలోకి లాగిన్ అవుదాము. ఇది వచ్చేసి జెంకిన్స్ స్లేవ్ సిస్టమ్. కాపీ ద ఐపీ అడ్రస్, గో టు మొబైల్ ఎక్స్టర్మ్, ఇక్కడ SSH ఇచ్చేసి ఐపీ అడ్రస్ ఇస్తే లోడ్ ద కీపేర్ అండ్ EC2 మైనస్ ఉబుంటు కదా, ఉబుంటు అని ఇస్తే వీ కెన్ లాగిన్. ఓకే, సో నేను వచ్చేసి సిస్టంలోకి లాగిన్ అయ్యాను. క్లియర్ ద స్క్రీన్. ఇది వచ్చేసి స్లేవ్ సిస్టమ్ కాబట్టి నేను రీనేమ్ చేస్తున్నాను. సో మావెన్ సర్వర్ అని ఇస్తున్నాను. ఓకే, జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం. ఇది మావెన్ సర్వర్, ఇది జెంకిన్స్ సర్వర్ అండ్ ఇది వచ్చేసి యాన్సిబుల్ సర్వర్. సో మనం యాన్సిబుల్ సర్వర్లోకి వచ్చేసి ఆ ఫైల్ని కాపీ చేసుకోవాలి కాబట్టి నేను vi జెంకిన్స్ స్లేవ్ సెటప్ డాట్ వైఎంఎల్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ఫైల్ని కాపీ చేస్తున్నాం. సో లెట్స్ కాపీ దిస్ వన్ అండ్ లెట్స్ సేవ్ ఇట్. ఆల్ రైట్, మనం ఫైల్ని వచ్చేసి కాపీ చేసుకున్నాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జెంకిన్స్ క్యాట్ జెంకిన్స్ స్లేవ్ సెటప్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఐ థింక్ ఇట్ లుక్స్ గుడ్. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని డ్రై రన్ చేద్దాము. సో దానికోసం యాన్సిబుల్ ప్లేబుక్ -i hosts జెంకిన్స్ స్లేవ్ సెటప్ డాట్ వైఎంఎల్ చెక్. ఓకే, ఇది వచ్చేసి డ్రై రన్, నథింగ్ బట్ ఇది యాక్చువల్గా ఈ ఫైల్ని రన్ చేయదు, జస్ట్ రన్ అవుతుందో లేదో చూస్తుంది. ఓకే, సో ఇన్స్టాల్ జావా వాల్యూ మస్ట్ బి ఆప్షన్ టు బిల్ట్ ఇన్. ఓకే, స్టేట్ ప్రజెంట్ ఉండాలి. దెర్ ఈజ్ ఎ టైపో. సో vi jenkins slave setup.yml ఇన్స్టాల్ కూడా ఉండొచ్చు, బట్ లెట్స్ గెట్ ప్రజెంట్. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్ అగైన్. Okay, so it looks fine now. So let's execute the playbook now. Okay, before executing ఇక్కడికి వెళ్ళి మనం మావెన్ సర్వర్లోకి వెళ్ళి /opt లో చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఎటువంటి ఫైల్స్ లేవు. ఓకే, నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఇది వచ్చేసి మన ఉబుంటు ఆర్కేవ్ని కనెక్ట్ అయ్యేదానికి ఫెయిల్ అవుతున్నట్లుంది. లెట్స్ డూ ద APT అప్డేట్ ఫస్ట్. సో APT అప్డేట్. ఓకే, ఏవైనా మిస్సింగ్ ప్యాకేజెస్ ఉంటే ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ వీ కెన్ ట్రై ఇట్. ఈవెన్ ఈ కమాండ్ని కూడా మనం యాన్సిబుల్ ప్లేబుక్ అటాచ్ చేయొచ్చు, బట్ లెట్స్ సీ. సో నౌ APT లిస్ట్ అప్గ్రేడ్. ఓకే, సో మనం వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసాము. నెక్స్ట్ థింగ్, లెట్స్ రన్ ద ప్లేబుక్ వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు జావా ఇన్స్టాలేషన్ అవుతుంది. సో నౌ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. సో విచ్ మీన్స్ దట్ ఐ కెన్ గో హియర్, క్లియర్ ద స్క్రీన్. ఓపీటీలో ఉన్నాను. ఇక్కడ చూడండి అపాచీ మావెన్ అనేది అండ్ జావా ఇచ్చినా కానీ మనకు జావా కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ మావెన్ వర్క్ అవుతుందా లేదో టెస్ట్ చేసేదానికి విల్ గో టు బిన్. సో యూజువల్గా ఇది వచ్చేసి మనము డౌన్లోడ్ చేసిన ప్యాకేజ్ నుంచి బిన్లోకి వెళ్తే అక్కడ మనకు MVN కమాండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది MVN. సో /MVN -version. ఓకే, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు మావెన్ ప్యాకేజ్ వర్షన్ ఇక్కడ చూడండి 3.9.1. ఓకే,
సో ఈ విధంగా మనము Maven ని ఇన్స్టాల్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ Maven సిస్టమ్ని జెంకిన్స్కి స్లేవ్ లాగా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.